ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేకుడు బ్రదర్ తేజమయ. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఒక కృంగొత్తమైనటువంటి అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ ప్రపంచంలో చాలా మంది దుర్బోధకులు బయలుదేరి ఆల్ నైట్ ప్రేయర్స్ చేయాల్సిన అవసరం లేదు, సంపూర్ణ రాత్రి ప్రార్థనల్లో గడపాల్సిన అవసరం లేదని ఎన్నో అబద్ధ సిద్ధాంతాలను, ఈ ప్రార్థనను తక్కువ చేసేటటువంటి మాటలు మాట్లాడి దేవుని ధర్మశాస్త్రానికి, దేవుని రాజ్యానికి విరోధంగా మాట్లాడుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, వారి యొక్క గతి చాలా ఘోరంగా ఉంటుంది. అది దేవుడు చూసుకుంటాడు. అయితే ప్రియదేవుని సంగమా, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో అనేక మంది భక్తులు గడిపారు. మరి ముఖ్యంగా వారు ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలను, ఘన విజయాలను ఆ రాత్రి ప్రార్థనల ద్వారా వారు విజయాలు సాధించారు. పగలంతా ప్రయాసతో, పగలంతా అనేక రకాలైనటువంటి పనిపాటలతో ఉంటూ చాలామంది వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి వాటి వైపు పరుగులు తీస్తూ ఉంటారు. అయితే రాత్రికాల సమయం ప్రశాంతకరమైనటువంటి సమయం, రాత్రికాల సమయం ప్రశస్తమైన సమయం, రాత్రికాల సమయము అధికంగా దేవునితో ఆత్మీయంగా గడిపే సమయం. ఆ రాత్రికాలం అంతా కూడా ఇష్టం వచ్చినంత సేపు విజ్ఞాపనలు చేసుకుంటూ, ఇష్టం వచ్చినంత సేపు దేవునితో గడుపుతూ, ఇష్టం వచ్చినంత సేపు ప్రభువుతో మాట్లాడుతూ, ఇష్టం వచ్చినంత సేపు ప్రభువుకి మన బాధలన్నీ, మన హృదయాన్ని కుండవలే కుమ్మరిస్తూ దేవుని సన్నిధిలో గడిపే ఆధిక్యత, ఆ ధన్యత నిద్రబూతులకి, తిండిబూతులకి, సోమరిపోతులకి, వ్యర్థులకి, మరి ముఖ్యంగా ప్రార్థన శక్తి, దాని యొక్క బలము యొక్క రుచి తెలియని మూర్ఖులకి అది ఎప్పటికీ తెలియదు. ప్రార్థనని తక్కువ అంచనా వేసి, వాక్యాన్ని ఎక్కువ అంచనా వేసే ప్రతి ఒక్క మూర్ఖుడు ఒక రోజున దేవుని సింహాసనం ముందు ఓడిపోతాడు. ఖచ్చితంగా చెప్తున్నాను. దేవుని సంగమా, మరలా అనేక రకాలైన దుర్బోధులు ప్రార్థనా శక్తిని తగ్గించి వాక్యపు శక్తిని అధికం చేసేటటువంటి వారు చాలామంది ఉన్నారు. అది చాలా నీచమైన నికృష్టమైన క్రియ. కాబట్టి దేవుని సంగమా, యేసు ప్రభు వారు, అలాగే యాకోబు గారు, అలాగే మోషే గారు, దానియేలు గారు, షడ్రకు మెషకు అబేద్నెగోలు, పౌలు శీలలు, వీళ్ళంతా కూడా ఆల్ నైట్ ప్రేయర్స్ చేసి అత్యధికమైనటువంటి ఘనమైన విజయాలు వారి యొక్క పరిచర్యలో పొందుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ఎవరు ఎలాంటి సమస్యతో ఉన్నా సరే రాత్రి ప్రార్థన చేసుకోవటం వల్ల మనస్సు తెప్పరిల్లుతుంది. వారికి ఉన్నటువంటి కట్లు, బంధకాలు తెల్లారేకల్లా తెగిపోతాయి. వారి జీవితాలు ఎదుర్కొంటున్న అనేక రకాలైనటువంటి శోధనల నుండి వారు గొప్ప విజయాలు, ఘన విజయాలు చూస్తారు. ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, ఆదికాండము 32వ అధ్యాయము ప్రార్థన అనేది ఒక కాలు లాంటిది, వాక్యం అనేది రెండో కాలు లాంటిది. ప్రార్థన తక్కువ చేయబడి వాక్యం ఎక్కువ చదివినా వారు కుంటివారిగా ఉంటారు. వాక్యం ఎక్కువ చేయబడి ప్రార్థన తక్కువ చేసినా వారు మరొక రకమైన కుంటివారిగా ఉంటారు. అందుకనే రెండు కాళ్ళు మానవునికి ఎలా అయితే అవసరమో, ప్రార్థనా జీవితము, వాక్యాన్ని ధ్యానించే జీవితము సమపాలలో ఉండాలి. అలా గనుక లేకపోతే దానివల్ల ఆ యొక్క పరిచర్యలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దేవుని శక్తిని ఘనపరిచేటటువంటి కార్యాలు ఏవీ జరగవు. మానవుని తన యొక్క గొప్పతనాన్ని, తనకున్నటువంటి వాక్చాతుర్యాన్ని, తనకున్నటువంటి మానవుని సేవకునకున్నటువంటి ఆ యొక్క బైబిల్ యొక్క పరిజ్ఞానాన్ని మాత్రమే ప్రపంచం దృష్టిస్తుంది. కానీ దేవుని యొక్క అద్భుతాలు, ఆత్మకార్యాలు, సూచక్రియలు అన్నీ ఆగిపోతాయి. అది ఎండిపోయిన సంఘంలాగా, అది జీవము లేని సంఘంలాగా, అది స్వస్థత లేని సంఘంలాగా, అది దైవశక్తి లేని సంఘంలాగా, నిర్జీవమైన సంఘంలాగా, అది దేవుని రాకడికి ఎత్తబడినటువంటి దరిద్రపు సంఘంలాగా తయారైపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని, ఎంతమంది ఆత్మపూర్ణులైనటువంటి భక్తులు దేవుని సన్నిధిలో రాత్రికాల ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేసి గడిపారో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు చదువుకుందాం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు
దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యబ్బోకు రేవు దగ్గర యాకోబు గారు తనకున్నటువంటి భార్య పిల్లలందరినీ పంపివేసి ఒంటరిగా మిగిలిపోయి రాత్రంతా ప్రార్థనలో గడిపి ఆ ప్రార్థనలో తన దగ్గరకు వచ్చినటువంటి మరొక నరుడితో పోట్లాడినట్లు మనం బైబిల్లో చూస్తాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆ పోరాటంలో మగసిరి కలిగినటువంటి పోరాటం చేయటం వల్ల అక్కడ దేవుడు ఓడిపోయి ఇక్కడ ఉన్నటువంటి మనుష్యుడైనటువంటి యాకోబు గారు గెలిచినట్లు, అతడు ఆశీర్వదించబడినట్లు, తనకి తెల్లారిన తర్వాత తన మీదకి రాబోతున్న ప్రమాదాన్ని తప్పించమని వేడుకున్నట్లు, తర్వాత వస్తున్నటువంటి ఆ వ్యక్తి ఏషావైతే 200 మందిని ఎంటబెట్టుకొని వచ్చి తన యొక్క తమ్ముని యొక్క సామ్రాజ్యాన్ని కూల్చడానికి అతనికి సంపాదించిన ఆస్తి మొత్తాన్ని దోచుకోవటానికి కోపంతో, పగతో, అసూయతో వస్తూ ఉండగా ఈ రాత్రి ప్రార్థన అతన్ని శత్రువుని కాస్త మిత్రువుగా మార్చేసింది. దేవుని దగ్గర మోసగాడుగా ఉన్నటువంటి ఈ యొక్క యాకోబు గారు ఆ రాత్రి ప్రార్థన ద్వారా ప్రపంచ ప్రజలందరికీ, యూదా ప్రజలందరికీ కూడా ఆశీర్వాదకర్తగా, అద్భుతమైనటువంటి అగ్ని అభిషేకం కలిగినటువంటి గొప్ప పేరును పొందుకున్నాడు. అతను యాకోబు అనే పేరు, మోసగాడు అనే పేరు కొట్టివేయబడి ఇజ్రాయేలు జనములకు తండ్రిగా అతను చరిత్రలోకి నిలబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఒక కృంగుత్తమైన పేరును సంపాదించుకున్న వ్యక్తిగా బైబిల్లో మనకి దేవుని చేత అతని పేరు మార్చబడిన వ్యక్తిగా మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా శోధనలు అనేక రకాలైన గాఢాంధకారపు లోయల్లో నువ్వు ప్రయాణించి ఆ యొక్క లోయల మార్గాలలో గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, ఆ యొక్క స్థలాలలో నువ్వు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేసినప్పుడు నువ్వు గొప్ప విడుదల పొందుకుంటావు. ప్రార్థనకి ఎంత శక్తి ఉందో ప్రార్థన హీనులకు, శరీర సంబంధులకి ఎప్పటికీ అర్థం కాదు. వారు ఏకిలి శాస్త్రలు ఇష్టం వచ్చినట్లు జోకులు వేస్తూ ప్రార్థనల మీద, దేవుడు నియమించిన పద్ధతుల మీద ఇష్టం వచ్చినట్లు మూర్ఖపు మాటలు మాట్లాడి మూర్ఖులుగా చరిత్రలో నిలిచిపోతారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి దుర్బోధకుల యొక్క బోధలు వినకుండా ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆల్ నైట్ ప్రేయర్ని ఇష్టపడాలి. ఆ సంపూర్ణ రాత్రిలో గడుపుతున్నప్పుడు వారి మీద ఉన్న శాపాలు, వారి మీద ఉన్న రోగాలు, వారి మీద ఉన్న శత్రువుల యొక్క భయాలు, వారి మీద ఉన్నటువంటి అనేక రకాలైన అప్పులు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఖాళీ బుడదైపోతాయి. వారు ఏ యొక్క శక్తి, పరలోక శక్తి దిగాలని వారు కోరుకుంటారో ఆ పరలోక శక్తి వారి యొక్క పరిస్థితుల మీద దిగి వారు విడుదల పొందేటట్లు దేవుడు చేస్తాడు. తర్వాత మనం నిర్గమాకాండం 34వ అధ్యాయం ఒకసారి చూస్తే, నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. ప్రియదేవుని సంగమా, అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను, అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినగాక. మోషే 80 రాత్రులు 80 పగుళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నట్లు మనం అలాగనే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18వ వచనంలో కూడా మోషే అక్కడ మరొక 40 రోజులు ఉన్నట్లు, టోటల్ మొత్తంగా ఇక్కడ 40 అక్కడ 40 కలిపి 80 రాత్రులు 80 పగుళ్ళు దేవుడితో గడిపినట్లు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. తన ప్రజలకి అప్పటి వరకు కట్టడలు లేవు, ఆజ్ఞలు లేవు, ధర్మశాస్త్రం లేదు, విధులు లేవు, నియమములు లేవు, ఏమీ లేవు అన్న సంగతి గ్రహించినటువంటి మోషే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలను చూసి వాటిని పాటిస్తున్నారని ఎరిగి, వాటిని కాకుండా కృంగుత్తమైనటువంటి వాటిని దేవుడు ఆజ్ఞల రూపంలో ఇస్తాడని ఎరిగి దేవుని దగ్గర కనిపెట్టుకొని ఆ సీనాయి కొండ మీద దేవుని సన్నిధిలో గోజాడి మొర్రపెట్టినప్పుడు తన జాతి మొత్తాన్ని ప్రత్యేకపరచడం కోసం యెహోవా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినట్లు మనం బైబిల్లో చూస్తాం. ఆ 10 ఆజ్ఞలే ఆ జాతి మొత్తాన్ని ప్రపంచ జాతుల్లో ప్రత్యేకమైన జాతిగా నిలబెట్టినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆ 10 ఆజ్ఞలు మనము స్పష్టంగా చూడవచ్చును. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరలా చెబుచున్నాను, ఎప్పుడైతే సంపూర్ణ రాత్రి ప్రార్థనలను చేస్తావో ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ప్రత్యక్షతలు, ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ప్రత్యేకమైన వాగ్దానాలు, ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ప్రత్యేకమైనటువంటి వరములు, ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ప్రత్యేకమైనటువంటి అభిషేకము నీ మీదికి, నీ తరం మీదికి దిగవచ్చును గాక.
రాత్రికాల సమయం ప్రార్థనలో గడుపుతూ మొరపెడుతున్నారంటే నిద్రను జయించినారని అర్థం. చాలామంది నిద్రపోతులు ఉంటారు, సోమరిపోతులు ఉంటారు, తిట్టుబోతులు, తిండిబోతులు, మరి ముఖ్యంగా శరీరాన్ని అధికంగా ప్రేమించేవారు ఉంటారు. ఆ శరీరాన్ని నలగొట్టగా దానిపైన జయ జీవితం లేని ప్రతి ఒక్కరూ పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఆల్ నైట్ ప్రేయర్ చేయటం వల్ల ఏంటి ఉపయోగం, దానివల్ల లాభాలేంటి, దానివల్ల నిద్ర వస్తుంది తప్ప అని ఎగతాళికరంగా మాట్లాడుతూ ఉంటారు. అది ఎగతాళి చేయకూడదు. ఆల్ నైట్ ప్రేయర్ అంటే అర్థం నిద్రను జయించి దేవుని పాదాలు పట్టుకొని ఆయన దగ్గర గోజాడటం వల్ల ఆయన అద్భుతమైన తన కనికరాన్ని, తన కటాక్షాన్ని, తన వాత్సల్యతను, తన ప్రేమను, తన కృపను, తన దర్శనాన్ని, తన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరి ముఖ్యంగా మరలా చెబుతున్నాను, దుర్బోధకుల మాట నమ్మక. ఇదిగో ప్రభు వాక్యం ఏది సెలవిస్తుందో, మోషే గారు ఎలాగా దీవారాత్రము ఆ 80 రాత్రులు దేవుని సన్నిధిలో గడిపి ప్రత్యేకమైనటువంటి జాతిని ఏర్పాటు చేయటం కోసం దేవుని దగ్గర ప్రత్యక్షతలు పొందినట్లు మనం కూడా ప్రత్యక్షతలు, వరములు, ఫలములు, అభిషేకము, దేవుని యొక్క దైవికమైన శక్తిని పొందుకున్నదముగాక. చూడండి, ఇక మూడో విషయాన్ని మనం చూస్తే దానియేలు గ్రంథం ఒకసారి మనం ధ్యానిద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే 16 నుంచి 6వ అధ్యాయం 16 నుంచి 16 నుంచి చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16 నుంచి చూడండి. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతుల్లో దానియేలును పట్టుకొని పోయి సింహపు గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుణ్ణి సేవకుడువైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుని గనుక ఆయన తన దూతను పంపించే సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాదు కదా అనెను. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గృహము అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దానియేలు రాత్రంతా ప్రార్థనలో గడిపెను. దానియేలుతో పాటు అక్కడ ఉన్నటువంటి రాజుగారు కూడా రాత్రంతా గడిపినట్టు దర్యావేషు కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇక్కడ ఉన్నటువంటి రాజుగారు కూడా అతని కోసము ఆ రాత్రంతా ప్రార్థన చేయలేకపోయినా అతని కోసము ఒక మౌనవ్రతము పాటించినట్లు, అతను చనిపోతే నా రాజ్యం ఏమవుతుందని బాధతో కూర్చున్నట్లు ఆ సంగీత వాయిద్యములు వాయించకుండా చాలా దుఃఖస్వరముతో మౌనమై సిగ్గుతో తలదించుకొని అక్కడ కూర్చున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అలాగే దానియేలు గారు ఆ సింహాల గుహలో పడ్డ తర్వాత ఆయన ఏమి విశాలవంతమైన జీవితం జీవించకుండా రాత్రంతా ఆ సింహాలు తనని ముట్టకుండా ఉండేలాగన దేవాతి దేవునికి ప్రార్థన చేసినట్లు, దేవునికి ప్రార్థన చేయగానే దేవదూత వచ్చి అతన్ని కాపలా కాచినట్లు, ఆ రాత్రంతా అతను ప్రార్థనలో గడిపినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగిన గాక. సంపూర్ణ రాత్రి ప్రార్థన కొంతమంది వెర్రి వారికి అర్థం కాదు. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉన్న శక్తి మీరు గ్రహించాలి. ఆ రాత్రి అనేక సుమారు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో రాజదర్బారులో ఉన్న సింహాలు అతన్ని ఏమీ చేయలేదు. అతని ప్రాణాన్ని
ముట్టలేదు, అతని శరీరాన్ని ఆత్మను తాకలేకపోయాయి. కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ప్రార్థన అతన్ని ఏం చేసిందంటే అమరుడిగా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఈ జీవము కలిగినటువంటి వ్యక్తిగా బ్రతికేటట్లు చేసింది. దేవుని శక్తి పరలోకాన్ని తెరిచి దూతను పంపించేటట్లు చేసింది. దూత దిగిరాటం వల్ల సింహాలు అతన్ని ముట్టకుండా ఉండేటట్లు చేసింది. సజీవుల లెక్కలలో దానియేలు బ్రతికేటట్లు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో అతను గడిపి ఆ యొక్క ఆధిక్యతను పొందినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. మనం ఎప్పుడైతే రాత్రి ప్రార్థనలు చేస్తామో అలాంటి క్రూరమైనటువంటి సింహములు మన మీదకి దాడి చేయడానికి వచ్చిన శత్రువులు, తర్వాత రౌడీలు, గూండాలు, అనేక మంది మూర్ఖులు, అనేక మంది మతోన్మాదులు మనల్ని కొట్టడానికి, తిట్టడానికి, చంపడానికి వచ్చినప్పుడు మనం సంపూర్ణ రాత్రి ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్స్ చేసినప్పుడు మనం గొప్ప గొప్ప విజయాలు చూస్తాం. అలాగనే మాంత్రికులనే సింహాలు, దయ్యాలు, దురాత్మలు, అప్పులనే సింహాలు మన మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు వాటిల్లో మనం రాత్రి ప్రార్థనలు చేయటం వల్ల అనేక సమస్యలు, మోయబడిన గర్భాలు తెరవబడాలన్నా, అనేక రకాలైనటువంటి శత్రువులు, మన దాయాదులు మనల్ని అణిచివేయటానికి ప్రయత్నం చేయడానికి పూనుకున్నప్పుడు వారిని తరిమి కొట్టి వారి నోరు ముయించాలన్నా మనం సంపూర్ణ రాత్రి ప్రార్థనలో గడపాలి. నిద్రను ఎవరైతే జయిస్తారో వారు దేవునికి ప్రియులుగా మారతారు. దానియేలు గారు దేవుడికి బహుప్రియుడిగా మార్చబడటానికి కారణం అతడికి నిద్రపైన జయం ఉంది. అతడు రాత్రంతా ప్రార్థనలు గడిపాడు. అతడు రాత్రంతా దేవుని యొక్క సన్నిధిని, దేవుణ్ణి స్తుతించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలిగినాక అవి ప్రార్థన పరులకు మాత్రమే తెలుస్తాయి. ఇగో పైపైన వాక్యాలు చదివి దాంట్లో ఉన్నటువంటి శక్తి తెలియనటువంటి వెర్రివారికి ప్రార్థన యొక్క శక్తి ఎప్పటికీ అర్థము కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యముతో పాటు ప్రార్థన కూడా మన జీవితంలో బలమైనటువంటి స్తంభంగా ఉండాలి. అలా ఉండకపోతే మన జీవితంలో చాలా ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 20-30 వచనాల్లో కూడా షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారు ప్రార్థనలో గడిపినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును. నెబుకద్నెజర్ రాజుకు ఒక కల వస్తే దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ కల భావం కూడా చెప్పలేనిపోయినప్పుడు అప్పుడు ఆ కల్దీయా దేశంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేస్తానన్నప్పుడు దానియేలు అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతి అయిన ఆర్యోకును ఒక విషయం అడిగి, అయ్యా నాకు ఒక దినము సమయమే అన్నప్పుడు ఆ ఒక్క దినం ఆ రాత్రంతా వారు ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రంతా ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో, ఆ ఆల్ నైట్ ప్రేయర్లో దేవాతి దేవుడు దానియేలు గారికి దర్శనమిచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నెబుకద్నెజర్కి ఏ కల అయితే వచ్చిందో ఆ కళని మరుసటి రోజు వచ్చి చెప్పినట్లు దాని యొక్క ప్రత్యక్షత పరలోకం నుంచి పొందుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. సంపూర్ణ రాత్రిని తక్కువ అంచనా వేసేవారు మూర్ఖులకే మూర్ఖులు, సంపూర్ణ రాత్రి వ్యర్థము అని చెప్పేవారు చాలా ఘోరమైన అబద్ధ ప్రవక్తలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నియమించినటువంటి పద్ధతులను తప్పు అని చెప్పటం అది ఎవడి తరం కాదు. అలా ఎవడైనా చెప్పాడంటే వాడు నీచమైనటువంటి సువార్తను బోధిస్తున్నాడని అర్థం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరలా చెబుతున్నాను, దేవుని పితరులు కానీ, దేవుని యొక్క సేవకులు కానీ, ఎవరైతే మనకంటే ముందుగా ఒక 100 సంవత్సరాల ముందు సేవ చేస్తున్నటువంటి సేవకుల యొక్క ప్రత్యక్షతలను మనం తప్పుపడితే మనంత మూర్ఖులు మరొకడు ఉండడు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన యొక్క సేవకులకి, మనకంటే ముందుగా పుట్టిన సేవకులకి ఇచ్చిన ప్రత్యక్షతలను మనం ఎగతాళి చేస్తే మనము దేవుని దృష్టిలో ద్రోహులుగా మార్చబడతామన్న సంగతి చాలా మంది లోకంలో ఉన్న బోధకులు తెలుసుకునేదిగాక. కాబట్టి ఆ నియమములు, వారు వేసినటువంటి ఆ విత్తనాలను అనుభవిస్తూ ఆ పంటను కోసుకొని తింటున్నటువంటి మనం దేవుని దృష్టిలో ద్రోహులుగా, దేవుని దృష్టిలో దుర్బీజులుగా మార్చబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి కృతజ్ఞతాహీనులుగా ఉండకుండా విధేయులుగా, లోబడే వారిగా, తగ్గింపు కలిగే వారిగా ఉండే ఆధిక్యత దేవుడు మనకిచ్చునుగాక. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభు వారు 4:2 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రాత్రంతర ప్రార్థనలు గడిపినట్లు యేసు ప్రభు వారిని కూడా ఈ లోకంలో ఉన్న మనుషులు ఆయన్ని కూడా డిస్క్రైబ్ చేసేటట్టుగా విధంగా, ఆయన్ని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడే బోధకులు తయారయ్యారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ మనం బైబిల్లో గనుక చూస్తే
యేసు ప్రభు రాత్రంతా ప్రార్థనలో గడిపిన దాఖలాలు మనకు కనిపిస్తాయి. లూకాసు వార్తలో కూడా మనం చూస్తే 6:12 ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను అని రాయబడింది. రాత్రంతా యేసు ప్రభు వారు ప్రార్థనలో ఉన్నట్లు ఆయన 3.5 సంవత్సరాల్లో అత్యధికమైనటువంటి రాత్రులు ఆల్ నైట్ ప్రేయర్స్ చేసినట్లు ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయటం వల్ల ఆయన పరిచర్యలు, అద్భుతాలు, సూచక్రియలు, చచ్చిపోయిన శవాలను లేపాడు. ఆ తర్వాత కుంటి వారిని బాగు చేశారు, గుడ్డివారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి చెవులు వినపడేటట్లు చేశాడు, కుష్టు రోగులకి స్వస్థత కలగజేశాడు. తర్వాత అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. ఎప్పుడైతే దైవిక ప్రత్యక్షతలు, దేవుని స్వరము వినటం, దేవుడు తనకి పరలోకం నుంచి నచ్చిన దర్శనాల ద్వారా అనేక సాతాను సామ్రాజ్యపు కోటలు కూల్చటం యేసు ప్రభు వారు వంతుగా మార్చబడింది. దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు ఏదైతే దర్శనం చూపిస్తున్నాడో అది భూమి మీద యేసు ప్రభు వారు చేసి చూపించాడు. ఏ వరాలైతే ఇచ్చాడో, ఏ అభిషేకం అయితే ఇచ్చాడో, ఏ యొక్క కృపనైతే ఇచ్చాడో, ఏ మహిమనైతే ఇచ్చాడో, ఏ యొక్క శక్తినైతే ఇచ్చాడో, దాని ద్వారా ఏ ఆత్మాభిషేకం అయితే ఇచ్చాడో దాని ద్వారా ఆయన తరములు అనేక మందిని దేవుని వైపు త్రిప్పినటువంటి దాఖలాలు కోకొల్లలుగా మనకు కనిపిస్తాయి. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో గడిపి నిద్రను జయించినాడు కాబట్టి ఆయన చాలా శ్రేష్ఠాతి శ్రేష్టమైన వ్యక్తిగా మనకు బైబిల్లో కనిపిస్తాడు. ప్రార్థన చేయలేనటువంటి వారు, ప్రార్థన చేతగానటువంటి వారు ప్రార్థన అవసరం లేదని వాక్యాన్ని గొప్పలుగా చెబుతూ వాక్యములో ఉన్నటువంటి వాక్యము, అద్భుతాలు చేయని వాక్యము చిన్నపిల్లలు కూడా చేస్తారు. చిన్నపిల్లల ద్వారా కూడా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వాక్యం అందించబడుతుంది. అయితే వాళ్ళ జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, దెయ్యాలు ఎల్లగొట్టడం, మాంత్రిక శక్తులను ఓడించటం, ఆ తర్వాత మనుషులను మార్చే శక్తి వారి వల్ల కాదు. కాబట్టి రోగాలను తీసివేసే శక్తి, అలాగనే అనేక రకాలైనటువంటి రుగ్మతల నుండి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అపవాది తంత్రముల నుంచి ప్రజలను విడిపించే శక్తి వారి వల్ల కాదు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి, అద్భుతమైనటువంటి ఆధిక్యతలను ప్రతి ఒక్క సేవకుడికి దేవుడు ఇస్తాడు. యేసు ప్రభువారు భూమిని తలక్రిందులు చేసేటట్లు, ఇజ్రాయెల్ దేశాన్ని వణికించేటట్లు అద్భుతాలు చేశాడు. కారణం సంపూర్ణ రాత్రి ప్రార్థన. అలాగే పౌలు, శీలలు కూడా రాత్రంతా ప్రార్థనలు చేసినట్టు, చెరసాలను వణికించినట్టు, చెరసాల పునాదులు కదిలించినట్లు, చెరసాలను గడగడలాడించినట్లు, చెరసాల మొత్తం కదిలించబడ్డా కానీ ఒక్క వ్యక్తి మీద కూడా ఒక రాయి పడకుండా దేవుని యొక్క దైవికమైన భూకంపాలు పుట్టించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుడు మనుషులకు హాని కలగకుండా ఆ గోడలు, ఆ కిటికీలు, ఆ ద్వారబంధ్రాలు పడేటట్లు చేసే దైవికమైన భూకంపము వల్ల అక్కడ ఒక్క వ్యక్తికి కూడా నష్టం జరగకుండా దేవుడు అద్భుతమైన రీతిలో సంపూర్ణ రాత్రి ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా, కీర్తనల ద్వారా అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు రక్షణలోకి వచ్చేటట్లు దేవుడు చేశాడు. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 25 నుంచి 34 వచనాలకి మీరు చదివితే పౌలు గారి పరిచర్యలో సంపూర్ణ రాత్రి ప్రార్థనల ద్వారా అనేక రకాలైనటువంటి మాంత్రికులను, గ్రీకు దేశపు మాంత్రికులను ఓడించాడు. అనేక మంది ప్రజలను, అన్య ప్రజలందరినీ, లోకస్తులందరినీ క్రీస్తు వైపు తిరిగేటట్లు చేశాడు. ఎవరైతే సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేయడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆల్ నైట్ ప్రేయర్స్లో నిద్రను జయించి, శరీరాన్ని జయించి, ఆవులింతలు జయించి, అనేక రకాలైనటువంటి వాటన్నిటిని జయించి ప్రభు పాదాలు పట్టుకొని గోజాడతారో వారు నిద్రపోతున్న వారందరికంటే శ్రేష్ఠాతి శ్రేష్ఠులు అన్న సంగతి మర్చిపోకూడదు. శరీరాన్ని జయించటం చేతగాని మూర్ఖులు అనేకమైనటువంటి అబద్ధ దుర్బోధలు చెప్పి సంఘాన్ని గలిబిలి చేసి, సంఘ పితరులు వేసినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మార్గాలను చెడగొడుతూ ఉంటారు. ఈ చెడగొట్టే వారంతా కూడా గాలికి చెదరగొట్టబడి పొట్టు వలె, నిర్జల మేఘాల వలె వారు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇలా నీచమైనటువంటి దుర్బోధల వైపు మీరు చూడకుండా సంపూర్ణ రాత్రిలో మనం దేవుని సన్నిధిలో గడుపుతూ అనేక అద్భుతాలు, ఆత్మకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఘనకార్యాలు, గొప్ప కార్యాలు ఈ లోకంలో చేసే ధన్యత, ఆ జయ జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచును గాక. ఆమేన్.